ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ముక్కోటి దేవతలందరికీ కూడా మహావిష్ణుమూర్తి పైన తన యొక్క శయనపాన్పుపై నిద్ర లేచి అందరికీ దర్శనమిస్తాడు. కావున ఈరోజు సూర్యోదయాత్పూర్వమే ఆ మహావిష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడము, విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం, ఆ యొక్క తులసి దళాలతో విష్ణుమూర్తిని అర్చించడం ద్వారా మనం చేసినటువంటి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలుగుతాయి. అదేవిధంగా గిద్దలూరు పట్టణంలో రాచల రోడ్ నందు గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము 2003 సంవత్సరం నుండి కూడా ప్రతిష్ఠ అయ్యి నేటి వరకు కూడా 23 సంవత్సరాలుగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని విశేషంగా జరుపుకుంటున్నాము. భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా జరుగుతున్నాయి. ఆ విధంగా జరుగుతుండడం ద్వారా శ్రీనివాసుని యొక్క అనుగ్రహము ప్రతి ఒక్క భక్తునిపై కూడా ఉంటుందని దేవస్థాన అర్చకులుగా ప్రార్థిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. గిద్దలూరు పట్టణంలోని కొండ మీద గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిన ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ఉత్తరవాద దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించడం జరిగినది. భక్తులందరూ ఈరోజు విశేషంగా కొండ మీదికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దగ్గరికి ఇచ్చేసి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలిగినారని ఈ విషయం తెలియపరచుకుంటున్నాం. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం కోసము లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చినాము. ఇది పురాతనమైన కాలము, చాలా మహిమాన్వితమైనది, చాలా ప్రసిద్ధి కలిగిన దేవాలయం. విష్ణుమూర్తికి చాతుర్మాసాలలో ఈ రోజు నిద్ర లేస్తాడు. తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి పండుకొని శేషాయన పైన ఈ రోజు నిద్ర మేలుకుంటారు అనమాట. అందుకు ఉత్తర ద్వార దర్శనం కూడా దేవుని దర్శనం చేసుకుంటే మంచిది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.